నమస్తే సార్, నా పేరు రంజిత్ సార్. నా ఇంటి పేరు శాట్ల. అలవాల కృష్ణయ్య పొలం బసవయ్య ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు నా ఇల్లు కలిసి ఉంటాయి సార్. 2 కాడుగట్లే. వాళ్ళ పొలాలు నా పొలాలు 2 కలిసి ఉంటాయి. పొలాలు కాడ కలిసే ఉన్నాం, ఇళ్ళ కాడ కలిసే ఉన్నాం. వాళ్ళ కులం మాల, మా కులం మాదిగా. మరి కృష్ణ పెట్టే బాధలు కనీసం దగ్గర 15-20 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్లు, కోర్టులు అనేక రకాలుగా తిప్పటం, చాలా దశ పోయి కొట్టడం, కృష్ణ కూతురు పోతే నిన్ను రేపు చేస్తానంటాం. ఈ రకంగా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మరి ఇది దారుణమైన పని. ఈ దారుణాన్ని మీరు ప్రతి ఒక్క అధికారులు ఖండించి కృష్ణకి న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. బసవయ్య కొడుకులు చేసేదంతా, పవీన్ వాళ్ళు చేసేదంతా పెద్ద ఘోరం, నేరం అండి. ఈ నేరాన్ని మీరు ఖచ్చితంగా కనిపెట్టి దీన్ని ఖచ్చితంగా చేయండి. ఇంతకుముందు మా ఎస్సీ కులం మాదిగ పొలాలుగా కూడా కొన్ని పొలాలు ఎక్కించుకున్నారు. మేము ఇళ్ళమేబడి దౌర్జన్యం చేస్తే అప్పుడు మా పొలాలు మాకు అప్పచెప్పారు. ఇది చేసిన పని అండి. వాళ్ళు అంత పాపజాతులు లేరు. అలాంటి తీసుకుని అసలు ఉంచకూడదండి. వాళ్ళని వెంటనే కోర్టుకి వెంటనే చేసపోయి సబ్ జైల్లో కానీ జైల్లో కానీ పెట్టేయడానికి మీరు సిద్ధంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళు ఒక్కళ్ళే కాదండి, ఇంకెంతోమంది పొలాలు ఎక్కించుకుంటున్నారు. వాళ్ళు అనేక లింగాల్లో ఎక్కించుకున్నారు, చెన్నూరులో ఎక్కించుకున్నారు. అందరి పొలాలు ఎక్కించుకోవటం ఈ రకంగా నాశనం చేస్తున్నారండి. వాళ్ళు 4 అన్నదమ్ములు, కృష్ణ ఒక్కడే. మరి చేనుకు పోతే కొడతారని భయం అయ్యి ఒక్కోసారి మాతో చెప్తే మేమే ఒకసారి పోయినాం. మేము 2 సార్లు చూసినాం. మేము పోవటంతో తోలుకొని కొడుతున్నారు. మమ్మల్ని చూసేటోళ్ళంటే పరాలు అయిపోయారు. మమ్మల్ని చూసేటోళ్ళు దాక్కున్నారు. సార్, మేము బ్యాంకులో అందరూ లోన్ తెచ్చుకుంటే మేము కూడా లోన్ తెచ్చుకుందామని బ్యాంక్ కాడికి వెళ్ళాము సారు. బ్యాంక్ కాడికి వెళ్తే అక్కడ నెట్లో ఏం చెబుతుందంటే మీ పేరుతో లేదు పొలం, అలవాల బసవయ్య పేరుతో ఉందని చెప్పారు. అక్కడ నుంచి ఏంటమ్మా అలవాల బసవయ్య పేరుతో ఉంటాం ఏంటని మాకు డౌట్ వచ్చి ఇళ్ళ మీద పడి మేము ఇట్లా ఊరి మీద పడ్డాం. పెద్దలందరితో చెప్పినాం. పెద్దలందరూ చెప్తే మీ పొలం ఎక్కించుకోవటం ఏంటి అన్నారు. అప్పుడు ఎన్ని రోజులు తిన్నా కూడా మా పొలం మాకు వదిలిపెట్టడం లేదు. వదిలిపెట్టకపోయి ఇళ్ళ మీద పడ్డాం. ఇళ్ళ మీద పడ్డాక వచ్చి వాళ్ళ సంతకాలు పెట్టి కృష్ణ పెట్టిన సంతకం బసవయ్య పెట్టలేదు. వాళ్ళు బసవయ్య పెట్టకుండా పక్కదాన్ని దొంగతనంగా వెళ్ళిపోయిండు. కృష్ణ మాత్రం మాది కాదు ఈ పొలం అని మా పొలాలు మాకు పెట్టి మాకు గొప్ప చెప్పారు. కృష్ణ పొలాలు కృష్ణ వాళ్ళకి ఇచ్చేసి అంటేనే వాళ్ళు కృష్ణకి న్యాయం చేస్తారని మీ అధికారులను వేడుకుంటున్నాం సార్. మరి ఎంతకంటే దారుణమైన పని ఏమీ లేదు. వాళ్ళ అలవాల బసవయ్య కానీ పవీన్ కానీ చేసే పనులన్నీ పెద్ద ఘోరాలు, నేరాలు చేస్తున్నారు. వాళ్ళ ఘోరాలు, నేరాలు మీరు అరికడతారని సభాముఖంగా మీకు తెలియపడుతున్నాం. ఇప్పుడు వీళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు, దాడులు, ఈ దొంగతనంగా పొలాన్ని ఎక్కించుకోవటం గురించి మీరు ఎక్కడికైనా వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పండి. కోర్టుకు కానీ ఎక్కడికైనా వచ్చి మీరు చెప్పండి. వీళ్ళు చేసే ఘోరాల నేరాలకి ఎక్కడైనా కోర్టుకు కానీ ఎక్కడికి రమ్మంటే మీ సబ్ రిజిస్ట్రార్ గారు కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మేము జరిగిన నేరాలు ఖచ్చితంగా మీ ముందు తెలియపరుస్తాం. ఏ కోర్టుకు వచ్చామని చెప్పగలుగుతాం.